ఇంకా దెయ్యాల నిలబడి చూస్తారు? త్వరగా వేషాలు కట్టండి. మేము వేషాలు కడితే ఏం బాగుంటదండి? ఏంటి బాగుంటాయండి. ఉడయవర్లో అయ్యా త్వరగా వీళ్ళతో వేషాలు కట్టించు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. త్వరగా కట్టండి వేషాలు. అయ్య బాబా ఇదేంటండి, మేమేదో నాటకం చూడడానికి వస్తే మమ్మల్ని వేసం కట్టమంటారేంటండి? నాకు బట్టలు ఉతకని తప్ప ఇంకోటి రాదండి. ఉడాయ్ నాకు టీకా ఐటమ్ తప్పితే ఇంకేమన్నా వచ్చా చెప్పు. వేషాలు వేయవలసిన వాళ్ళంతా అక్కడ పోయారు. చెప్పలేక చచ్చిపోతున్నాను రా బాబు. మన బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చాడు కదా, ఆయన కూతురు తెలిసే లేదా? ఆ అమ్మాయికి ట్రూప్ వెళ్ళి బీట్ కొట్టారంట, పోలీసులు లోపలేసారు వెళ్ళని. అందుకే మరి నేను ఉన్నాను కదా భయం ఎందుకు? ఏంటో ఉండేది. వెయ్యకపోతే పెద్దని కొడతాడు, వేస్తే జనం కొడతారు. టోటల్ గా మమ్మల్ని కొట్టడమే కదా ప్రోగ్రామ్. ఏంటో పెద్ద ఫీల్ అయిపోతావు. ఏదో సింగపూర్ లో ఉన్న మీ ఆవిడ వచ్చి సెంటర్ అన్నట్టు ఫీల్ అయిపోతావు. అయితే మరక మరక బాత్రూమ్ వెళ్ళొస్తాను. ఒరేయ్ ఉడయ్, మాటి మాటికి నా పెళ్ళ ఊసెత్తి నలుగురిలోని అవమానిస్తావు కదూ. ఈ దెబ్బతో నిన్ను ఊర్లో వాళ్ళ ముందు నవ్వులు పాలు చేసి బాబు గారి గదతో ఒళ్ళు వాచిపోయేటట్టు కుట్టించకపోతే నా పేరు దుబాయ్ సుబ్బడే కదరా. మా కౌరవుడికి నిజ జీవితంలో వేషమే మరి నాటకంలో కూడా వచ్చింది. అబ్బా నీళ్ళేంటి ఎలాగైపోయినాయి? మరచెంపు కిలమట్టేసినట్టుంది. కురుకుల సార్వభౌముండ, సుక్షత్రియ సుయోధనుండ, అనన్య సాహసోపేతుండ, గదా యుద్ధ విద్య విశారదుండ, గాంధారీ సుతుండ, బలరామ శిష్యుండ, శతసోదర పరివేష్టితుండ, సుయోధనుండ. ప్రభు, తమ దర్శనార్థం శ్రీకృష్ణుల వారు వేంచేసి ఉన్నారు. ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. ఈ కపట నాటక సూత్రధారి ఇప్పుడెందుకు వస్తున్నట్టు చూతుముగాక. బాబుగారు సుయోధన. అయ్యో ఒరే ఉడాయ్, బాబుగారు అంటావేంటి? ఇక్కడ బావగారు అనాలి. బయటికి వెళ్ళక తంతడానికి తెలవదా? బాబుగారు దుర్యోధన. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? శ్రీకృష్ణుడు కపట నమస్కారములు పెట్టుచున్నాడు తండ్రి. బాబుగారు సుయోధన, నేను పాండవుల తరపున రాయబారములకు వచ్చిన వాడను. వారి రాజ్యమును వారికి ఇచ్చినచో. ఓరీ కృష్ణ, ఓ ఈ పాండవ పక్షపాతి, ఆలమందలకు కాపలా కాసిద్ది చాలక పిరికి పందలైన పాండవులకు కొమ్ము కాస్తున్నావా? సమరము చేయమను. అర్ధరాజ్యమేల పూర్తి రాజ్యమే ఇచ్చేదను. అయినతో కాచుకొను. చెల్లియో చెల్లకో, చెల్లియో చెల్లకో, తమకు చేసిన ఎక్కులు సైసిరందరు తొల్లిగతించే తొల్లిగతించే తొల్లిగతించే. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఈ యాదవుడు తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నాడు తండ్రి. ఓయి కృష్ణ, గతించిపోయిన విషయములేలా, అసలు విషయములకు రమ్ము. పాండవులు వారికి మీరు చేసిన అన్యాయములకు కొడుంగడు చింతించుతున్నారు. అలనాడు ద్రౌపది మమ్మల్ని చూసి పక్కున నవ్వినప్పుడు మేము చింతించలేదా? ఆ చింత కన్నా ఈ చింత ఎంత? ఏమందు శకుని మామా? అదేనండి, ఆ ద్రౌపది చీరను ఏ బాణలో వేసి ఉడికించాలా, ఏ రేవులో ఉతకాలా అని ఆలోచిస్తున్నానండి. తమరు ఎంత బాధపడి ఉంటారు నని. ఓయి కృష్ణ, కపట నాటక సూత్రధారి, నీ మాయ మాటలు కట్టిపెట్టి వచ్చిన దారిని వెడలిపు. బాబుగారు దుర్యోధన, పాండవులకు కనీసము 5 ఊళ్ళెమ్ము. ఏలన్నా నిన్న 5 ఊళ్ళెమ్మనిర్రి. ఏ ఏ ఊళ్ళు? ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, హైదరాబాదు, చెన్నై. కృష్ణ, ముఖ్యమైన 5 ఊళ్ళు మీకిచ్చినచో మిగిలినవి మేమెక్కడ పెట్టుకునవలను. సూది మన మోపినంత స్థలము కూడా ఇవ్వను. నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఈ విషయమును చెప్పుటకు 3 దుర్యోధనులు అవసరమా? ఎరా ఉడయవర్లు, ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? సరిగ్గా డైలాగ్ చెప్పు గాడిద. ఎందుకో తెలియదు బాబుగారు, కళ్ళు తిరిగిపోతున్నాయి.
క్షమించండి బాబు గారు, క్షమించండి. నాయన సుయోధన ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఏయ్, శ్రీకృష్ణుడు కళ్ళ బేరంలోకి వచ్చినాడు తండ్రి. అయినచో యుద్ధం తప్పదా? అంతే, అదే ఖాయం చేసుకో. అయితే పద్యం తప్పదు. సుబ్బారాయుడు శృతి 4రా. ఆపరా కృష్ణ నీ నీచమైన నాట్యము. అరే జెండాపై కపిరాజు వన్స్ మోర్ జెండా వన్స్ మోర్ జమ్ వన్స్ మోర్. నర్మయ్య వాయం ధర్మరాజా, నువ్వు సత్యవంతుడి ప్రాణాలు తీసుకుపోయినంత మాత్రం చేత ఈ చింతామణి ఊరుకుంటదేటి? ఎరా దుబాయ్, బాబు వీడికి ఏమైంది? ఇవాళ కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్నాడు. అదే అర్థం కావట్లేదు బాబు. డాడీ హోయి కృష్ణ, నీ మాటలు ముద్దు గొలుపుచున్నవి. నిన్ను ఆలింగనము చేసుకునవలనని మనసు ఉవ్విళ్ళూరుచున్నది. రమ్ము, దగ్గరకు రమ్ము. అబ్బా నే రాను, వస్తే రంధ్రాలు కందేలా గదెత్తి బాత్తారు. వై సత్యవంతుడా, ఇస్తే యమధర్మరాజు ప్రాణాలు, లేకపోతే ఇది కరింపిడి కట్లి కలిసిపెట్టే బతారా. ఏయ్ ఉడయవర్లు, నిన్ను చంపి పారేస్తాను. దబా. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గాడిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది. లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి ఆ. పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. 10 తీసుకో. జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానంటున్నాడు. కాస్త చూసుకో. రా, చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వబడుతున్నాడు సార్. అరెస్ట్ చేయండి ఇమీడియట్లీ. ఏమండి, ఆయన చెప్పేది నిజమేనా? సార్ మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 minute. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతాడు. అయ్యో నీ చేద్దాం బెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి, నన్ను కాపాడండి. అయ్యో ఏమైంది? ఇక్కడ కూడా ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట అయ్యా. పీపు మొహం ఛాతీ తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా అయ్యా బాధ. చిదంబరం గారు, పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు, అయ్యా వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు దోలా, ఆయన నన్ను కొట్టలా? లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే, లీవ్ ఇట్. ఏమండి, ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్ ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? ఏంటి బే, నేను నిన్ను నన్ను చంపేస్తున్నారు ఆయన. ఇదేమిటండి ఇలా చాపట్లో పడున్నారు? లేవండి, ఇదేం బాగుండా. లేవండి. అయ్యా మీరట్టు వెళ్ళగానే కూర్చోండి. అమ్మా కూర్చోండి. మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. ఊరుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు, సార్ నేను వారిని లేదు సార్, మీరు ఆయన కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎంత పంచబద్ధమా! ఏమండి దొంగ గారు, మీరు అన్ని చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈయన నన్ను కొట్టలేదు. అయ్యో
తెలుగు తెలియదయ్యా. పరభాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ మీ ఇంటి నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది, 1 minute. అయ్యా, ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు. వీడు 1 minute లో నన్ను 50 shots బిగుతున్నాడు. వాళ్ళంతా పచ్చి పుణ్యం అయిపోయింది బాబు. మీకు పుణ్యం ఉంటుంది. ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రాజిక, ఉతుక్కో. Come on, come on. ఇక నీదే ఆలోచన, కొట్టుకో. చూడు, అమ్మో, అయ్యో నాయన. అగో ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను. నన్ను కొట్టి దానికి అట్టరా దారికి. మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్. ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పిన్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఇప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. నో 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 నేను బనానా కాదండి, యాపిల్. యాపిల్ MBBS. విచిత్రమైన కేసులను మాత్రమే డీల్ చేస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదండి, పేరు ముఖ్యం. నేను 24 hours తిరుగాడే ATMని, అంటే 24 hours అవైలబుల్ అయ్యే ఎనీ టైం మెడికల్ ప్రాక్టీషనర్ని. మీరు ఎప్పుడైనా టచ్ చేయొచ్చండి. ఓకే. నమస్కారం డాక్టర్ గారు. మీరు ఇందాక ఫోన్ చేస్తే రమ్మన్నారు. ఓ భూషణం గారా, రండి కూర్చోండి. బయట కూర్చుంటారు. పర్వాలేదు, వీళ్ళు మన పేషెంట్లే, కూర్చోండి. ఎలా ఉందమ్మా మీ వారికి? మీ దయ వల్ల మా వారు కొంచెం లైన్లోకి వస్తున్నారండి. అక్క అక్క బావగారు బాగున్నారే. అదేంటి అక్క అంటాడు? ఇప్పుడు నయమండి, ఇంతకు ముందు అమ్మ అనేవారు. చూసారా, నా ట్రీట్మెంట్ తో అమ్మ స్టేజ్ నుంచి అక్క స్టేజ్కి తీసుకొచ్చాను. ఈయనకి రిలేషన్ క్యాంటర్లు అనే విచిత్రమైన జబ్బు ఉంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకి మనుషులు తెలుసు, వరుసలు మర్చిపోతారు. అడ్రస్లు తెలుసు, దారులు మర్చిపోతారు. సంతకం తెలుసు, చదవడం మర్చిపోతారు. పేపర్ మీద సంతకం చేయడానికి ఏమో చిరాకు పడతారు, చెక్కు బుక్ మీద సంతకం చేయడానికి సరదా పడతారు. అందుకేగా ఈయంతో ఉంటున్నాను. చెల్లి రావే. అక్కడి నుంచి చెల్లెలికి వచ్చింది. చూసారా, ట్రీట్మెంట్ లో గుణం కనిపిస్తుంది. మీరు ఈ మందులే కంటిన్యూ చేస్తే మీ ఆవిడగా గుర్తొచ్చేస్తుంది. వెళ్తామండి. అలాగే. మీ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం నాకు కాదు, మా అమ్మగారికి. మీ అమ్మగారికి ఏంటో ప్రాబ్లం? నిద్దట్లో నడుస్తుందండి. నడవరుగా. డోంట్ వరీ, తగ్గించేస్తాను. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 30 సంవత్సరాల నుంచి. అబ్బో, ముదిరిపోయి ఉంటుందే. తగ్గదంటారా? తప్పకుండా తగ్గించేస్తాను. ఇంతకీ మీ అమ్మగారు మీకంటే ఎన్నేళ్ళు చిన్న? మా అమ్మగారు నాకంటే చిన్న ఏమిటండి? కంగారు పడద్దు, మీ కండిషన్ టెస్ట్ చేస్తున్నా. నాకు మీ కండిషన్ మీదే డౌట్ గా ఉంది. అయినా ఏ పుట్టలో ఏ బాగుందో. అమ్మకు ట్రీట్మెంట్ చేయండి చూద్దాం. ఏంటో అంటున్నట్టున్నారు? అబ్బే ఏం లేదు. నేను డబ్బు కంటే పేరు కోసం ఎదురు చూసే మనిషిని. మీ అమ్మగారు నిద్ర జబ్బు తగ్గిస్తే నా కంట్రీ లెవెల్లో పేరు వస్తుంది. కాకపోతే నేను మీ ఇంట్లో ఉండి ఆవిడని అబ్జర్వ్ చేయాలి. నా స్టైల్లో ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ చేయాలి. ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంటా? ఎస్. పేషెంట్ కి నేను డాక్టర్ అన్న విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు ఫ్రీగా ఉండరు. అప్పుడు నేను నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ అస్సలు చేయలేను. ఓహో సరే, తెలియకుండా జాగ్రత్త పడదాం. బయలుదేరదామా?
ఇడొచ్చా ఏటా వాత గ్లామర్. ప్రతివాడు ఏదో వంకం ట్రై చేయడమే ఊరు ముడుసం అయిపోయినది. నేను ల్యాండ్ కొట్టి పెట్టాలనుకుంటున్నాను. ఏటా పంతులు నువ్వు లాండ్రీ కొట్టి పెడతావా? నేను పెట్టను, నీ చేత నేను ల్యాండ్రీ కొట్టి పెట్టిస్తాను. వాషింగ్, ఐరనింగ్, పేమెంట్స్ మొత్తానికి నువ్వే ఎండి. కానీ కొట్టు కట్టేటప్పుడు నీ అరచెయ్యి నా గుండె మీద పెడితే అదే చాలు. నా అరచే అంటే ఏటో తెలుసా? నేను పొడతమే కరెంటుతో పుట్టా. ఆ మధ్య 4 రాష్ట్రాల కరెంటు పోయింది తెలుసా? మా ఇంట్లో కూడా పోయింది. అప్పుడు మన చేత్తోనే కరెంట్ ఇప్పించారు. నాకు 3 వచ్చింది. అయ్యి బాబు గాదొడుతుంది, దానికి 3 వచ్చింది. అయిపోయి పంతులు నీ కోసమే నా గుళ్ళుంది. చూసావా అటు చూసావా? నేను లాక్కపోతే నీ బుర్ర అలా పేలిపోయేది. దానిది కరెంట్ చెయ్యి, నాది బ్యాటరీ చెయ్యి. దాని దెబ్బకి పెద్ద పెద్ద కుండలే పగిలిపోయి. పని చూసుకో, పని చూసుకో. అది కాదమ్మా, నీ గురించి సర్వ స్వామివారికి తెలియచేశాం. నీ సందేహాలు సమస్తం స్వామివారికి విన్నవించాం. 10 మందిలోకి వచ్చి పాద పూజ చెయ్యలేని అభిమానవతివని గ్రహించా బహుమెచ్చుకున్నారు. అందుకే స్వామివారే స్వయంగా నీ ఇంటికి వచ్చి నీ పాద పూజని భక్తిని స్వీకరింపదలిచారు. నీకు ముక్తినివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ పేదరానంటికి స్వామివారు స్వయంగా వస్తానన్నారు. ఈ పుస్తకప్పుడు జన్మించిన సమయంలో పామరులంతా ఉట్టెలు కుట్టి ఆటలాడుకునే వేళలో స్వామివారే స్వయంగా వస్తానన్నారంటే అంతకంటే మహాభాగ్యం ఏంటి? వెళతాను తల్లి. జై జగద్గురు స్వామివారు. బాలరాజుని ప్రేమిస్తున్నావా? అవును, నీకు చెప్పలేదా? ఏం స్వర్ణ, నీకు బిందెతో నీళ్లు ముంచుకోవడం చేత కాదు, మనసులో ఉన్నది చెప్పడం చేత కాదు. నీళ్లలో చేపలా నీ మనసులోనే ఉన్నాను. నిజం చెప్పు స్వర్ణ. అసలేంటి ఉద్దేశం? నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నీ చెంప మీద కొట్టలేదనా? ఇప్పుడు కొట్టమంటావా? అయ్యి నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. రేపు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకోబోయే ఈ బొగ్గెలా ఉంటుందో అని ముట్టుకుని చూసావు కదా. నీ మీద ప్రేమ ఉంటే ఆ మాట నేను చెప్పాలి, నువ్వు కాదు. సరే నువ్వే చెప్పు. ఉన్న ప్రేమను దాచిపెట్టి నువ్వెందుకు అవస్థ పడతావు? నన్నెందుకు అవస్థ పెడతావు? నా మనసులో ప్రేమ పుట్టినప్పుడు కబురు పెడతాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఇదిగో స్వర్ణ, రేపు నువ్వు 5 గంటలకి ఇక్కడికి వస్తున్నావు. ఐ లవ్ యూ అని చెప్తున్నావు, సరేనా? అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నీ చచ్చింది. ఇక్కడి నుంచి అక్కడికి టైం ఎంతైంది? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంటా పని? ఇంత పెద్దింట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? ఇక్కడ ఎవరికైనా టైం ఎంత అయిందో తెలుసా? చూడండి, 5:05 అయింది. ఇదిగో నీకో వాచ్, రావే నీకోటి, నీకో వాచ్. టైం ఎంతో చూడండి. ఏం స్వర్ణ, ఇవాళ 5 గంటలకు రమ్మన్నానా? వచ్చావా? రాలేదు. పైగా ఇక్కడ కూర్చొని పులి మేక ఆడుతున్నావు. అది ఎవరితో? ఆడ్డం రాని ఓ తింగర బుచ్చితో. ఏయ్ నువ్వులే, లే 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 నేను ఆడతాను రా. నువ్వు అన్ని రివర్స్లో చేస్తున్నావు. నేను కూర్చుంటే నువ్వు లేస్తున్నావు. లేవడం నా చేత కదా, నేను లేస్తాను. స్వర్ణ స్వర్ణ, ఇదిగో ఇది తీసుకెళ్ళి కాఫీ తీసుకొచ్చి టీ కాయ్. ఏంటి? ఏదో పొరపాట్లు చెప్పాను. టీ తీసుకొచ్చి కాఫీ కాయ్ వెళ్ళు. ఇదిగో ఈ గడియారం 5:40 చూపించే వరకు నువ్వు ఇక్కడ రాకూడదు. వెళ్ళు వెళ్ళు. చూసావా?
ఎక్కడో దూర బంధువు నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది. నువ్వు నా సొంత పెళ్ళానివి, నా మాట విన్నట్టున్నావే. ఎవరు పెళ్ళా? నువ్వే. ఎవరన్నది? నువ్వే. ముట్టుకోకూడదా? సరే, ఒళ్ళు కాదు చూడాల్సింది మనసు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను నీ మనసునే చూస్తున్నాను. మనసు చూడ నీకు తెలుసా? ఇదిగో చూడు, నీ కాలికున్న మువ్వను తీసుకుని నా మెళ్ళ కట్టుకున్నాను. దీని అర్థం ఏంటి? నాకు తెలీదు. నువ్వు నా మనసులో ఉన్నావు అర్థం. అలాగే నీ మనసులో కూడా నేను ఉన్నాను. కావాలంటే నీ మనసు చూడు. ఈ విప్పి చూడాలి, నాకు తెలీదు. మనసు చూపించమంటే వీపు చూపిస్తావంటే? సరే, ఆ పక్కకు చూస్తాను. చూడు, ఆంజనేయ స్వామిలా నీ మనసును చీల్చి చూసావంటే అందులో అందంగానే ఉంటా. అందంగా? ఏదో మోస్తరుగా. నువ్వు విప్పి చూడు. చూడమంటుంటే. సరే, నువ్వు ఇంత మూర్ఖంగా జవాబు చెప్తే నేనేం చేసేది? వెళ్ళిపోతాను అనుకున్నావా? నేను నీకు నచ్చాను అని చెప్పకపోతే చచ్చిపోతాను. నాకేం బాధలేదు. బాధలే. సరే, మన ఇంట్లో బాగుందా? ఉంది. లేదంటావు అనుకున్నాను. బాగా లోతైన బావి, వెళ్ళి దూకండి. ఆ లోతైన బావిలో నువ్వు దూకి చచ్చిపోతే నువ్వు తాడి కట్టుకోకుండా విధవరాలు అయిపోతావు. ఏం పర్వాలేదు, నాకు ఇంకెవరైనా వచ్చి తాళి కడతారు. ఇంకెవరైనా వచ్చి తాళి కడతారా? ఆ మాట అందుకనే చచ్చిపోవాలి. కానీ నువ్వు తమాషా కట్టుదావని నాకు తెలుసు. తమాషా ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను. ఏం కాదు, తమాషాగా అంటున్నావు. బాగా ఆలోచించి చెప్పు. నేను సాయంకాలం వరకు ఇక్కడే ఎదురు చూస్తుంటాను. ఏం ఎదురు చూడక్కర్లేదు, ఆ నిర్ణయం మారదు. మీరేదో బావిలో దూకి చేస్తారన్నారుగా, ముందు ఆ పనులు కానివ్వండి. అంటే నేను చావడం నీకు ఇష్టమా? సరే, ఆపావా? లేదు. అది కాదు స్వర్ణ, నేను ఈ బావిలో దూకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారేమో భయంగా ఉంది. ఆ భయం మీకేం అక్కర్లేదు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరు అసలు ఆపరు. ఈ ఇంటికి బావి అటువైపు కాదు, ఇటువైపు ఉంది. వెళ్ళి సంతోషంగా దూకండి. సరే, చివరిసారిగా ఈ అందమైన మొహాన్ని ఒకసారి చూసుకో. అంత సీన్ లేదు, దూకండి. చూడబోతే ఇవాళ నన్ను చంపాలని కంకణం కట్టుకున్నట్టున్నావే. స్వర్ణ, ఇక్కడ బావి లేదు, కుప్ప తొట్టుంది. ఇటువైపు ఉంది. ఓహో, వాస్తు ప్రకారం కట్టారా? నాకు ఈత రాదు స్వర్ణ. బావిలో దూకి చావడానికి ఈతెందుకు? దూకండి. స్వర్ణ, దూకి 3 సార్లు పైకి వస్తాను. ఈలోగా నీ మనసు మారదంటే ఓ తాడొదులు. అది పట్టుకుని పైకి వస్తాను. అబ్బా, తొందరగా చావయ్యా బాబు. గుండెల్లో దాచుకోవాల్సిన వాడిని బావిలో దూకమంటున్నావు. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు స్వర్ణ. నువ్వు మనసు మార్చుకుంటే చెప్పు. ఇదిగో, లేదంటే స్వర్ణ. మీరా? ఏంటి బాబు ఇది? అదేదో చిన్నపిల్ల దూకేమంటే దూకేయడమేనా? అందుకని మీరు కాపాడడానికి వచ్చారా? అంతకంటే ఈ పాడు బావిలో పడి చావడమే మంచిది. అబ్బా, నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావను. బకెట్ పంపించు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం